మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత తమ్ముడు ప్రకాష్ అక్కడ దారి పెట్టి అక్కడ తమ్ముడు వాలంటీర్స్ మీరు అంతమంది ఎందుకయ్యా? ప్రకాష్ దండు చూడు. ప్రకాష్ నువ్వు ఒక్కడే ఉండు అక్కడ. ప్రకాష్ మీరు ఒక్కడే ఉండండి. ఇతను ఎవరు అన్న? మీరు పక్క జరగండి. ప్రకాష్ మీరు ఒక్కడే ఉండండి. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి వచ్చేస్తున్నారు. ఈ సభ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా సభా వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నది. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభా వేదికపై విచ్చేస్తున్నారు. ఇది ఖాళీ చేయాలమ్మా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం. ఆహ్వానితులు కాని వాళ్ళు దిగండి. దిగో ఏం పని దిగుతావు దిగవు తమ్ముడు దిగవు ఏం పని దిగవు ప్లీజ్ దిగండి సార్ ప్లీజ్ దయచేసి దిగండి. నువ్వు కూడా గ్రౌండ్కి వెళ్ళు. కిందకి వెళ్ళు గ్రౌండ్ లో మీరు మెట్ల మీద అవుతావు. దిగండి మీరు కిందకి వెళ్ళండి. వాలంటీర్స్ కిందకి వెళ్ళండి. రావా వాలంటీర్స్ ఫస్ట్ గ్రౌండ్ మీద దిగండి. స్టెప్స్ మీద అవుతావు. కింద దిగండి. మీరు ఎందుకు యాక్టివ్ మీరు ఇరుక్కు చేస్తున్నారు. వద్దే దిగవా కింద తమ్ముడు ఎల్లో షర్ట్ కింద దిగమ్మా. ఇంకా కింద గ్రౌండ్ లోకి దిగాయా ఎటమ్మా రాపద వాళ్ళ పోలీసు వాళ్ళు అటు చేస్తున్నారు. తమ్ముడు స్టెప్ దిగవు. వాలంటీర్ స్టెప్ దిగమ్మా. స్టెప్ దిగు స్టెప్. సరే అక్కడ వాళ్ళ పక్క వచ్చాను. దారి పెట్టి అక్కడ సార్కి దారి చేయండి. అదంతా అన్న మీరు కూర్చోండి లాస్ట్ చైర్లో కూర్చోండి. నువ్వు పక్క వచ్చేలా ప్రకాష్ అన్న మీరు పక్కన కూర్చోండి. అన్న కూర్చోండి. ప్రకాష్ ఆయన ఆహ్వానితులు కాని వాళ్ళు దయచేసి దిగండమ్మా. ఏనాడు నీ పరిపాలన అట్లా అతను వెనక్కుండ్రా నువ్వు పక్కన లోపలికి పో. అట్లా పోరా. సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించ. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నది. మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తున్నది. నాయకుడా
కొనకలు